హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. మనకి ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అన్ని వస్తువులు ఇంకా తెప్పిచ్చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే క్యాండిల్స్ అండి. ఇవి క్యాండిల్స్ ఇంకా నెయ్యితో చేసిన ఆవు నెయ్యితో చేసిన దీపాలు, ఆ తర్వాత పక్కన వచ్చేసి ఇవి లైటింగ్స్ వస్తాయండి. మంచిగా లైటింగ్ ఉంటుంది కదా అనేసేసి దీపంలాగా పెట్టినట్టుండి లైటింగ్స్ వస్తుంది కదా అని తీసుకున్నాను ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేడతో చేసినయండి ఇవి దీపాలు. ఆ తర్వాత క్యాండిల్ తీసుకున్నాను. ఇదేమో ధూపం అండి. మంచిగుంటుంది కదా అందుకోసం. ఇంకా ఇవేమో ముగ్గు వేసుకోవడానికండి. చిన్న చిన్నగా మంచిగుంటుందని అది. ఇదొచ్చేసేసి ఏనుగండి. అమ్మవారి పక్కన పెట్టాలి కదండీ మెయిన్‌గా అందుకు. ఇంకా ఇదేమో నా దగ్గర ఉన్న కొంచెం సిల్వర్‌ని క్లీన్ చేసుకోవడానికి అది లిక్విడ్ తీసుకున్నాను. ఆ నెక్స్ట్ మే అంటే లోటస్‌లో డెకరేషన్‌కి 2 తీసుకున్నానండి అవి. డెకరేషన్ పర్పస్‌కి లోటస్ 2 తీసుకున్నాను. ఆ నెక్స్ట్ పీటలండి ఇవి. చిన్న పీటలు 2 తీసుకున్నాను. మీడియం సైజ్ పీటేమో ఒకటి తీసుకున్నాను. ఇది మా వాడి ఘనకార్యం లేండి. ఆ తర్వాత ఇంకో చిన్న పీట. నెక్స్ట్ ఇంకా ఈ రెండిటికంటే కలశం పెట్టుకోవడానికి పెద్దగా కావాలనేసేసి పెద్ద పీట ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవేమో బనానా చెట్లు ఉంటాయి కదండీ! అవి పెట్టడానికి. ఇవన్నీ నార్మల్‌యే ఇవి పూజకి. నాకు వ్రతాలు ఇవేం తెలియదండి. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో అంతగా తెలియదు. అందుకే బుక్ తెచ్చుకున్నాను. ఇవేమో వాయినాలు ఇచ్చిన తర్వాత కవర్స్ అండి. ఇవొచ్చేసి వాయినాలకి ఏమేమి ఇవ్వాలో అవి. అండ్ ఫ్రూట్స్ లేవులేండి. ఫ్రూట్స్ లేకుండా అవి. ఇవన్నీ పూజ స్టోర్‌లో దొరుకుతాయండి. ఇవి చిట్టి గాజులు అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనది. సో, చిట్టి గాజులు తెప్పించుకున్నానండి 3 కలర్స్. అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇలా అయితే బాగుంటుందని తీసుకున్నాను వక్కలు. అండ్ తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి. ఇంకా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్. ఇప్పుడు ముత్తైదులకి ఇవ్వాలి కదండీ అందుకు. ఇంకా అది చిట్టి గాజుల దండండి ఇది అమ్మవారికి అలంకరించడానికి. ఇంకోటి వచ్చేసేమో పసుపు తాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.